హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే నాకు మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎన్సీఆర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక 4-5 వీడియోస్ చూసే ఉంటారు ప్రీవియస్వి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా అన్నది నాకు తెలియలేదు. ఎవరు కామెంట్ సెక్షన్లో కూడా అర్థమవుతుందని చెప్పట్లేదు అండ్ అర్థం అవ్వడం లేదని చెప్పడం లేదు. జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు అండ్ అది చూసేది కూడా చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కువ మంది చూడాలి, నాకు వ్యూస్ రావాలి, అది ఇది అని నాకు ఆలోచన కూడా లేదు. జస్ట్ నేనేమనుకొని అప్లోడ్ చేస్తున్నానంటే అది మీకు యూజ్ అవుతుంది కదా, బిగినర్స్ కానీ లేకపోతే ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఏదైనా వీడియో అదే ఎక్స్ప్లెనేషన్ చూసారనుకోండి, రివిజన్లా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే రఫ్ అండ్ టఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే తీశాను. బట్ అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వడం లేదా అన్నది తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, నార్మల్గా ఒక కంటెంట్ ఏదైనా మీకున్న డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, లేకపోతే నాకు ఏదైనా అంటే ఇది మీకు చెప్పాలి అని అనుకున్నది నేను మీకు చెప్తున్నా సరే అది ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మందికి లైక్ చేస్తున్నారు, ఎక్కువ మంది కామెంట్ కూడా చేస్తున్నారు వాళ్ళ డౌట్స్ని. ఆ వీడియోస్ ఏంటంటే ముందుకు వెళ్తున్నాయి, ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, నాకు ఎక్కువ వ్యూస్ రావాలన్న ఆలోచన నాకు కాదు నాది. అది మీకు యూజ్ అవుతుందో యూజ్ అవ్వడం లేదన్నది అయితే నాకు తెలియడం లేదు. ఈవెన్ చెప్పాలని అనుకుంటే నేను చదువుకొని మళ్ళీ వాటిని నేను మీరు చూసే ఉంటాను, నేను ఆల్రెడీ చదువుతున్నాను అండ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నాకు ఉన్న టైంలోని లేకపోతే టైం తీసుకొని నేను ఒక 1 అవర్ జస్ట్ ఓన్లీ 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం 1 అవర్ చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హాఫ్ అన్ అవర్లో నా వీడియో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని నేను అప్లోడ్ చేసుకొని దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని ఉంటుంది కదా యూట్యూబ్ కంటే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దానికి కాస్త టైం పట్టింది, కొంచెం వెళ్ళే మరి ఎక్కువ కాదు. ఎందుకంటే నేను ఇంకా క్లారిటీగా చేయను, జస్ట్ ఏదో అప్లోడ్ చేసేస్తుంటాను కాబట్టి. సో ఇప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఆ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మీకు నచ్చకపోయినా లేకపోతే మీకు మెయిన్గా ఇంట్రెస్ట్ లేదనుకోండి, నాకు చెప్పేసేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నది నాకు కామెంట్ సెక్షన్లోని ఫస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. అలాగేనా? ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆ టాపిక్ మీద, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, లేకపోతే మీకు అది అర్థం అవ్వడం లేదనుకోండి అండ్ మీకు అది యూజ్ అవ్వట్లేదు అనుకోండి, నేను వాటి మీద ఇంకా వీడియోస్ తీయను. ఎందుకంటే నా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు వీడియో చూస్తాను కదా, ఈ వీడియో నేను జస్ట్ ఓన్లీ ఆన్ చేస్తాను, ఇంకా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏదన్నది మీతో డైరెక్ట్గా చెప్పేస్తాను. అది దాన్ని నేనేం ఎడిటింగ్ చేయను, జస్ట్ అలా అప్లోడ్ చేసేస్తాను. బట్ ఇదేంటంటే ఎన్సైటీ 3-4 వీడియోలు తీసుకుంటున్నాను, మళ్ళీ వాటిని అటాచ్ చేస్తున్నాను, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. నాకు కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది. ఇక నా టైం వేస్ట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకనంటే అది మీకు యూజ్ అయ్యింది అనుకోండి, అది టైం వేస్ట్ కింద నాకు రాదు. నాకు మీకు యూజ్ అవ్వకపోతే అది నాకు టైం వేస్ట్ కింద వస్తుంది. ఎందుకంటే మీకు యూజ్ అవ్వని ఎందుకు నేను చేసి వేస్టే కదా. సో అదనమాట, నేను మెయిన్గా ఛానల్ క్రియేట్ చేసింది కూడా మీకు యూజ్ అవ్వాలని. సో మీకున్న డౌట్స్ని క్లారిటీ ఇచ్చేసి ఇంకా మీకు ఏ డౌట్స్ లేకుండా చూసుకోవాలని అంటే నేను ఫేస్ చేశాను. అది నేను ఏదో ఒక వీడియోలో అయితే చెప్తాను క్లారిటీగా నేను ఏం ఫేస్ చేశాను, యూట్యూబ్ ఎందుకు పెట్టాను అనేది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మీకు ఈ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలా వద్దా అన్నది అయితే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. మస్ట్ అండ్ షుడ్గా ఎంతమంది వీడియో చూస్తున్నారో వాళ్ళలో సగమన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు ఎక్కువ అంటే ఎవరు చేయమంటున్నారో ఎవరు చేయొద్దంటున్నారో చూసుకొని దాన్ని బట్టి నేను చెయ్యాలా వద్దా అనేసి అయితే డిసైడ్ అవుతాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు కూడా బెనిఫిట్ అయ్యింది, నాకు కూడా రివిజన్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి టైం అవుతుంది కదా, నాకు టైం పడుతుంది కదా. అంటే టైం వేస్ట్ అని చెప్పను, టైం తీసుకుంటుంది కదా. సో ఆ టైం అనేది నాకు సేవ్ అవుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు, మీకు ఇంట్రెస్ట్ లేదు నేను అప్లోడ్ చేసినా సరే నా డేటా వేస్ట్, నా టైం వేస్ట్. సో అదనమాట. ఒకవేళ మీకు లేదు బాగున్నాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది, మాకు రివిజన్ లాగా ఉంది, లేకపోతే మీరేం ఫీల్ అవుతున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో చేసి ఇంకా ఆ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టండి అని అన్నారు అనుకోండి, నేను ఇంకా మిగతావన్నీ యాజ్ యూజువల్గా పెడుతూ ఉంటాను. నేనైతే వ్యూస్ రావాలనో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి అయితే నేను చెప్పడంలా. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీకు యూజ్ అవుతే నేను వీడియోస్ ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తీస్తాను, మీకు యూజ్ అవ్వకపోతే నేను తీను. మీకు యూజ్ లేనిది నేను తీసినా వేస్ట్ అయ్యి నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు ఇంట్రెస్ట్ లేనిది ఎందుకు, యూజ్ అవ్వదు ఎందుకు, తీసి వేస్ట్ కదా అని అనిపిస్తుంది. అదనమాట మ్యాటర్. నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే అది. సో మీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు అర్థమవుతుందా లేదా ఎక్స్ప్లెనేషన్ అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక మీద నుంచి కూడా అవి వీడియోస్ చేయాలా వద్దా, లేకపోతే మీకు జస్ట్ ఓన్లీ నార్మల్గా మీకున్న డౌట్స్ని క్లారిటీ ఇస్తూ మీకున్న డౌట్ని క్లారిఫై చేస్తూ
వీడియోస్ ఏమన్నా చెయ్యాలా అనేది అయితే ఏదో ఒకటి అయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే నేను ఫర్దర్గా నేనైతే డిసైడ్ అవుతాను. అండ్ అంటే ఏదో ఒకటి అయితే నాకు చెప్పడం అయితే మర్చిపోవద్దు మీరు, ఓకేనా. ఈ రోజుకైతే 10th వరకు అంటే 6th నుంచి 10th NCERT వరకు అయితే కంప్లీట్ చేశాను. నేను ఇంకా NCERT 10th క్లాస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే దానికంటే ముందు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు తెలియాలి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి యూజ్ అవుతుంది ఆ కంటెంట్ అనేది నాకు తెలియాలి. యూజ్ అవ్వకపోతే నేను కంటెంట్ ఉంటుంది కానీ మీకు యూజ్ అవ్వకపోతే అది చేసిన వేస్ట్ అని నా అభిప్రాయం. సో అదనమాట మ్యాటర్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను దాని గురించి అయితే కంటిన్యూ చేస్తాను, ఇంకా ఎక్స్ప్లెనేషన్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. అదనమాట మ్యాటర్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు నాకు ఒక క్లారిటీ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏమైనా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పాలనుకున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ చాలామందికి యూజ్ అవ్వాలి అనుకుంటే మన కంటెంట్ ఛానల్లో ఉన్న కంటెంట్ చాలామందికి యూజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే చాలామంది కొత్తగా చూస్తున్నారు, కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇదేనంటే నాకు కొంచెం మోటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే నన్ను ట్రస్ట్ చేసుకొని ఇంతమంది చూస్తున్నారు కదా. సో నేను వాళ్ళందరికీ ఇంకొంచెం చెప్పాలని నాకు నేను మోటివ్ చేసుకొని ఇంకా కొంచెం బెటర్గా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయగలను. సో అదన్నమాట మ్యాటర్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. అంతే, ఇది చెప్పడానికి ఏం లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే NCERT ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ చేస్తాను. ఏది ఇంట్రెస్ట్ లేదు అండ్ మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చడం లేదు, లేకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ అవ్వట్లేదు అని ఏదో ఒకటి చెప్తే నేను దాన్ని బట్టి ఫర్దర్గా నేను ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఇంకా ఫర్దర్ స్టెప్ ఏదైనా ఉంటే అది తీసుకుంటాను అనమాట. అంతే వీడియో, ఇంకా ఇంకేం లేదు. ఇచ్చిన వీడియో అంతే. ఇంకా ఆల్ ది బెస్ట్. ఎవరైనా UPSC 2024 ప్రిలిమ్స్ ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఓకే, అంటే దాని బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.